నిన్న ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి గ్రాండ్గా గెలిచింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ చూడడానికి మన మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంటి టాలీవుడ్ స్టార్లు కూడా వెళ్ళారు. అయితే వీళ్ళ గురించి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా కాంట్రవర్సీగా మారుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అంబటి రాయుడుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ మీదున్న అభిమానంతోనే రాయుడు కావాలని చిరంజీవిని ఇలా అవమానించాడని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది వైసీపీ వదిలేసి వచ్చినా ఇంకా ఆ పార్టీ వాసన పోలేదా అని తిడుతున్నారు. అయితే ఇంతకీ రాయుడు ఏమన్నాడంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా, ఇలాంటి మ్యాచ్లకి వస్తే టీవీలో ఎక్కువగా కనిపిస్తారు కదా, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నాడు. రాయుడు కరెక్ట్గా ఈ మాట అనడానికి ముందు స్క్రీన్ పైన స్టాండ్స్లో కూర్చుని ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కనిపించాడు. సుకుమార్ కనిపించగానే ఒక కామెంటేటర్, తెలుగు ప్రైడ్ సుకుమార్ అడుగో, ఆయనే కాదు చాలామంది సెలబ్రిటీలు తెలుగు వాళ్ళు ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు అన్నాడు. అంతకుముందు కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా తిలక్ వర్మ పక్కనే స్టాండ్స్లో కూర్చొని రోహిత్ శర్మ 6 కొట్టగానే హ్యాపీగా చప్పట్లు కొట్టిన విజువల్స్ కూడా కనిపించాయి. వీళ్ళే కాకుండా ఇంకొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. ఇలాంటి టైంలో రాయుడు సెలబ్రిటీలు రావడం పబ్లిసిటీ స్టంట్ అనడం, ఆ మాటకి మిగిలిన కామెంటేటర్స్ పగలబడి నవ్వడం, అది కూడా నిజమే అనడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. తెలుగోళ్ళంటే జోక్గా ఉందా, ఓ తెలుగోడివి అయ్యి ఉండి తెలుగోళ్ళనే అవమానిస్తావా రాయుడు, వెంటనే క్షమాపణ చెప్పు అని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ రాయుడుని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఏం రాయుడు, ఇంకా వైసీపీ వాసన పోలేదా, మెగాస్టార్ని అవమానిస్తున్నావు, మా మెగాస్టార్ వస్తేనే పెద్ద పబ్లిసిటీ అయిపోద్ది, అలాంటిది ఆయన మ్యాచ్ చూడడానికి వచ్చి పబ్లిసిటీ చేసుకోవాల్సిన కర్మ లేదు, ఇలాంటి నోటిదూల పనులతోనే క్రికెట్కి దూరం అయిపోయావు, ఇప్పుడు అనవసరంగా ఉన్న కామెంటేటర్ ఉద్యోగం కూడా ఎందుకు పోగొట్టుకుంటావు, వెంటనే మా మెగాస్టార్కి సారీ చెప్పి లెంపలేసుకో అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి మీరేమంటారు? అంబటి రాయుడు నిజంగానే మెగాస్టార్ని అవమానించాడంటారా, లేదంటే ఫ్యాన్సే ఓవర్ చేస్తున్నారంటారా? కామెంట్ చేసి చెప్పండి.